నచ్చింది గర్ల్ ఫ్రెండ్. సో ఇలా చిరంజీవి గారి పాట ఎంతైతే క్రేజ్ ని సంపాదించుకుందో ఈ మధ్య కాలంలో ఈ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ అన్న ట్రైలర్ కి సాంగ్స్ కి అంత మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ మధ్య కాలంలో స్టార్ కాస్ట్ స్టార్ హీరో అన్నది సంబంధం లేకుండా కాంటెంట్ ఉంటే చాలు, వీఆర్ దేర్ టు ఎంకరేజ్ అని చాలా మంది చాలా సినిమాలతో ప్రూవ్ చేస్తూ వచ్చారు. సో అలానే ఏమాత్రం తీసిపోకుండా నచ్చింది గర్ల్ ఫ్రెండ్ అన్న సినిమా ఆ జాబితాలో నిలుస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి, సాంగ్స్ చాలా బాగున్నాయి, ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఎక్కడా కూడా ఏమంటారు కొత్త హీరో కొత్త హీరోయిన్ అంటే కొత్త డైరెక్టర్ అన్నట్టుగా ఎక్కడా కనిపించట్లేదు. అండ్ మధునందన్ గారు ఈజ్ ఆల్వేస్ రాక్స్. సో హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్? కొత్త హీరో కొత్త హీరోయిన్ అన్నావు కాబట్టి ఒక చిన్న విషయం చెప్పాలి. ఉదయ్ ఇస్ 3 films ఓల్డ్, ఓకే, కానీ ఉదయ్ 3 films కూడా ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్. ఉదయ్ యాజ్ అ హీరో ఎక్కడ కూడా పాపులర్ అవ్వలేదు యాజ్ అ హీరో, ఎందుకు అంటే అవి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్. కానీ ఈ సినిమా టోటల్గా ఆ జాన్ నుంచి బ్రేక్ అయ్యి ఉదయ్ ఒక ఏమంటారు మెయిన్ స్ట్రీమ్ సినిమా, ఒక ప్రాపర్ తెలుగు ఆడియన్స్కి యూజువల్లీ ఆదరించే సినిమా. ఇలాంటి సినిమా ఒక ఫార్ములా సినిమా అయితే ఆదరిస్తారని ఫస్ట్ టైం చేస్తున్నాడు. బట్ ఈజ్ ఆల్రెడీ 3 films ఓల్డ్, ట్రైయింగ్ హిస్ బెస్ట్. 3 సినిమాలు ఒక మనిషి ఆ సక్సెస్ ని టేస్ట్ చేయకుండా కూడా 4వ సినిమా వరకు వచ్చాడు అని అంటే తనకు ఎంత ప్యాషన్ ఉండాలి. ఫస్ట్ థింగ్ ప్యాషన్ ఒకటి ఉండాలి. సెకండ్, తన చుట్టూ ఒక సపోర్ట్ సిస్టమ్ బాగుండాలి. ఓకే, తనని అంటే తను బాగుపడాలి అని కోరుకునే వాళ్ళు ఉండాలి, ఉంటేనే ఇది జరుగుతుంది. బికాస్ 3 సినిమాస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సినిమానో సెకండ్ సినిమాకి వెళ్ళిపోతాం. ఫస్ట్ సినిమా సెకండ్ సినిమాకి ఎందుకు వెళ్ళిపోతారంటే మన మీదే డౌట్ పడతాను, ఏమో నన్ను ఎవరు చూడట్లేదేంటి, నేను పనికొస్తానా పనికిరానా అని తను ఇంతవరకు తనను తాను డౌట్ చేసుకోలేదు. అండ్ హీస్ ట్రైయింగ్, హీస్ కాన్స్టెంట్లీ ట్రైయింగ్ ఫర్ సక్సెస్. వెంట పడుతున్నాడు సక్సెస్ వెంట, దొరుకుతావా దొరకవా, ఈ సినిమాతో దొరుకుతుంది అని మేము మనస్ఫూర్తిగా నాట్ ఆశించడం లేదు, వీఆర్ బిలీవింగ్. బికాస్ ఈ సినిమాలో ఎవ్రీథింగ్ ఇస్ దేర్. నచ్చింది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో ఎవ్రీథింగ్, ఒక సాంగ్స్ అను, ఒక కెమెరా వర్క్ లేదా ఒక డైరెక్షన్, ఎవ్రీథింగ్ ఇట్స్ అ కంప్లీట్ ప్యాకేజ్. వి బిలీవ్ ఇట్ వెరీ స్ట్రాంగ్లీ. ఇది జనాల్లోకి వెళ్ళి మార్నింగ్ షో ఒక్కటి ఫిల్ అవుతే దెన్ పీపుల్ విల్ టాక్. ఖచ్చితంగా. అంటే ఈ మధ్య కాలంలో రీసెంట్ గా చూసుకుంటే కాంతార అసలు ఎవరికి తెలియదు, ఏమీ తెలియదు, రిలీజ్ అయ్యి జస్ట్ మౌత్ టాక్. ఫస్ట్ షో మనది ఓకే నచ్చుతోంది అని తెలిస్తే చాలు, ఖచ్చితంగా ఇంకా ఆడియన్స్ ఎవరు ఆపలేరు. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది ఇదంతా? లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఐ హావ్ సీన్ గురు పవన్స్ మూవీ, ఫస్ట్ మూవీ ఇదే మా కథ అని. శ్రీకాంత్ గారు, భూమిక గారు, సుమంత్ అశ్విన్ యాక్టెడ్ ఒక రోడ్ జర్నీ. సో నేను అది వైజాగ్లో చూడడం జరిగింది. సో అది చూశాను. నా గురువు నాకు ముందు నుంచి తెలుసు, ఒక 4 yearsగా నా ఫ్రెండ్. సో ఐ కాల్డ్ హిమ్, గురువు చాలా బాగుంది సినిమా, నీ సైడ్ నుంచి 100 marks, నీ మేకింగ్ కానీ నీ టేకింగ్ కానీ ఎక్కడ బోర్ కొట్టించకుండా 2.5 గంటలు ఆడియన్స్ని ఎంగేజ్ చేశాడు. క్రిటికలీ అక్లెయిమ్డ్ మూవీ, నీ సైడ్ నుంచి నో డౌట్ అని చెప్పేసి, సరే నేను కూడా ఆ టైంలో ఒక మంచి కమర్షియల్ సినిమా చేద్దాము విత్ ఎ గుడ్ కంటెంట్ అని వెతుకుతూ ఉన్నాను. ర్యాండమ్గా స్టోరీస్ వింటున్నా, ఏది ట్రిగర్ అవ్వట్లా. సో నాకు ఈ స్టోరీ గురువు ఒక 4 years బ్యాకే చెప్పారు లైన్. సో ఇది ఇలా ఉంటుంది సార్, వంటలు జరిగే కథ ఇది అని. నా సెకండ్ సినిమానే చేయాలి సినిమా. సో బికాస్ ఆఫ్ సమ్ అన్నోన్ రీజన్స్, కొన్ని కారణాల వల్ల అది పోయి నా వేరే సినిమా వచ్చి పడింది. సో నేను ఆస్క్డ్ హిమ్, గురువు నాకు ఒక 4 years బ్యాక్ ఒక స్టోరీ చెప్పా, గుర్తుందా, 1 dayలో జరిగే కథ? అవును గుర్తుంది సార్. అది కథ ఇంకా ఉందా, లేకపోతే ఎవరికైనా అమ్మేసావా, సేల్ చేసేసావా, కొంప తీసేది? లేదు సార్, నా దగ్గరే ఉంది, నా కబోర్డ్లో భద్రంగా ఉంది అన్నాడు. నేను వస్తాను హైదరాబాద్కి, నేను ఒకసారి 1-2 daysలో వస్తాను, మనకు కూర్చుందామని. తప్పకుండా సార్ అని వచ్చాను. 2 daysలో ఇమ్మీడియట్గా నెక్స్ట్ సెకండ్ ఎయిర్పోర్ట్ దగ్గర సీదా గురువు దగ్గరికి వెళ్ళాను. సో అరే గురువు నాకు ఇది కావాలి, మనం ఇది చేద్దాం, మన నారాయణరావు గారు నా ప్రొడ్యూసర్ ఉన్నారు, పరిచయం చేస్తాను. ఈవెన్ హీఈస్ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ కమర్షియల్ సబ్జెక్ట్, అంటే ఫైట్లు థ్రిల్లర్ అన్నీ మిక్స్. ఇప్పుడు నేను ముందు చేసిన సినిమాలన్నీ ఆఫ్ బీట్ డ్రామా, ఒక రకంగా డార్క్ షేడ్ మూవీస్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. ఇప్పుడు కొంచెం కమర్షియల్గా వెళ్దాం, దాంట్లో కూడా మంచి కంటెంట్ కావాలి. నేను కథను నమ్ముతాను ఫస్ట్. ఐ బిలీవ్ స్టోరీ ఈజ్ ద మెయిన్ హీరో అంటే ఎప్పుడైనా ఏ మూవీ అయినా. సో దీంట్లో స్టోరీ బాగుంది, దీంట్లో అన్ని మిక్స్ బై గాడ్స్ గ్రేస్ అన్నీ మిక్స్ అయి ఉన్నాయి, అన్నీ కలిసి వచ్చాయి. మా హీరో హీరోయిన్ కంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి ఉంది, చాలా ఇంపార్టెంట్, మూవీ మొత్తం ట్రావెల్ చేసే క్యారెక్టర్. దానికి మాకు ఒక నోటెడ్ సీనియర్ మోస్ట్ జనాల్లో ఒక ఆడి వెళ్ళిపోయి ఒక క్రేజ్ ఉన్న ఒక పర్సన్ కావాలి.
సో ఆయనకి ఎవరు అనుకున్నో నంబర్ ఆఫ్ ర్యాండమ్గా నేమ్స్ వస్తున్నాయి అసలు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ సార్, ఇది మధునందన్ గారి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. అదే గురు ఈ క్యారెక్టర్ పడాలి, ఎందుకంటే ఈ నాది హీరోయిన్ కంటే నాది ఆ క్యారెక్టర్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అది పేలితేనే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. సో ర్యాండమ్గా లక్కీగా మాకు మధునందన్ పేరు వచ్చింది. సెకండ్ డే నాకు క్యారవెన్ దగ్గరకు వచ్చి, సార్ అసలు సూపర్ సార్, అసలు కరెక్ట్ సెట్ అయ్యారు సార్, అసలు క్యారెక్టర్ చంపేస్తున్నాడు, నాకైతే ఫుల్ హ్యాపీ సార్. అసలు క్యారెక్టర్ ఏదోలే బాగా వస్తే చాలు, సినిమా బాగా వస్తే చాలు, అందరం బాగా చేస్తే చాలు. సో ఇమ్మీడియట్గా ఫెబ్లో వి స్టార్టెడ్ మూవీ. అండ్ మా ఇద్దరి కెమిస్ట్రీ మూవీలో అసలు నేను చెప్తున్నా కదా, నాది హీరోయిన్ కంటే మా ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది. ట్రైలర్ లో కనిపిస్తోంది అవుట్పుట్ అంతా కూడా. మా జర్నీ ఆడియన్స్ విల్ లవ్ అవర్ కాంబినేషన్. అండ్ మీ మాటల్లో సో హౌ ఇట్ ఆల్ స్టార్ట్ అంటే బేసిక్గా చాలా సినిమాలు పెద్ద సినిమాలు చేసి వచ్చి సడన్గా మనకు కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అబ్బా ఈయన పక్కన చేయాలా, మనోడు అంత ఫెమిలియర్ కాదు అన్నది ఆబ్వియస్గా ఒక థాట్ అయితే వస్తుంది. ఎవరో ఏదో ఇంటర్వ్యూ ఇంకొక సినిమా కూడా ఇలాగే అడిగారు. బట్ వాట్ ఐ బిలీవ్ ఇస్ ఐఎమ్ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. కొత్తలతో అప్కమింగ్ హీరోస్తో, పెద్దోళ్ళతో, నాకు ఐఎమ్ వెరీ లక్కీ. ఎందుకంటే కొత్తలతో చేసే అడ్వాంటేజ్ ఏంటంటే దీస్ ఆర్ ద పీపుల్ హూ విల్ లీడ్ ద నెక్స్ట్ జనరేషన్. సో మనం వాళ్ళతోనూ ఉంటాము, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జనరేషన్తో ఉంటాము. సో ఐఎమ్ హ్యాపీ పర్సనలీ, నాకు చాలా హ్యాపీ ఉంటుంది. ఐ వాంట్ టు వర్క్ విత్ న్యూ పీపుల్, I want to work with new directors, I want to work with new heroes, I want to work with upcoming heroes, I want to work with big films also. సినిమాని న్యూ ఓల్డ్ ఇవన్నీ ఏమో ఉండవు. సినిమా ఫ్రైడే టు ఫ్రైడే అది రిలీజ్ అయ్యి హిట్ అయితే ఆ అప్కమింగ్ హీరోనే సూపర్ హీరో, ఆ అప్కమింగ్ హీరోనే హిట్ హీరో, అప్కమింగ్ హీరోనే సూపర్ స్టార్. నైస్. అండ్ మీరు మాత్రం ట్రైలర్లో చాలా చాలా బాగా కనిపిస్తున్నారు. ఎక్కడా కూడా అంటే కొత్త వాళ్ళని చూస్తున్నామన్న ఫీలింగ్ కలగలేదు. యూ లుక్ టూ గుడ్. థ్యాంక్ యూ జస్ట్ లైక్ యూ దెన్. థ్యాంక్ యూ. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ సినిమాకి వర్క్ చేయడం స్పెషల్లీ? It's been the most blessed experience for me to work with such a crew and my co-actors also. Actually, I always get asked how it is to work with Uday, and I've said it many times that it's been a wonderful experience. But the entire time I also had, even I want to say that even entire all the scenes, even Madhunandan Garu was there with us, and I want to say that my small line that he is as good as a performer. He's a little better or equally amazing human being, because we spend so much time on the set and beyond that also. So I've realized about that. So I've been blessed to be around such amazing people, and Guru Garu has directed us so well, and I've had such a learning experience in terms of this is the first time I have such an important role in a film, and my character has two shades, and so there was a lot for me to explore. I was just waiting because he never let me finish anything. This is we are actually the Tom and Jerry of the screen. On screen they are Tom and Jerry, off screen we are Tom and Jerry. No Jenny, बहुत सारे क्वेश्चंस है, पूरा मिला के एक ही आंसर दे. जो भी हो, कितने भी क्वेश्चन हो, लेकिन मेरे क्वेश्चन में अगर उदय ने आंसर किया नहीं तो इंटरव्यू इनकम्प्लीट. That's true, वो तो है. So yeah, so it's a big huge experience, so it's a huge answer. Yeah. సో ఇట్లా రియల్ లైఫ్ లో ఎప్పుడైనా వన్ డేలో అమ్మాయిని పటాయించారా? లేదు, నేను అసలు ఆ థాట్ కూడా లేదు నాకు వన్ డేలో పట్టించి. అది అంటే మేబీ సినిమాల్లో జరుగుతుందేమో, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ రియల్ లైఫ్. ఐ డోంట్ థింక్ సో. పోనీ ఎక్కడైనా మీ రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ దగ్గర కానీ వినడం అంటే చూడడం? లేదు, నేను చూడలేదు. బట్ వన్ డేలో మేబీ లైకింగ్ స్టార్ట్ అవుతుందేమో, బట్ వన్ డేలోనే పటాయించేసి వన్ డేలోనే నేను లవ్ లో పడిపోయి వన్ డేలోనే ఓకే, అది కొంచెం కష్టం. ఈ సినిమాతో స్టార్ట్ అవుద్దేమో అని మేము అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉంటుంది, చూడంగానే ప్రేమించేది. కానీ ఇది లవ్ ఇన్ వన్ డే మొత్తం చూడడం, ఇద్దరు ఎస్ ఓకే చెప్పేసుకోవడం, అంత సినిమానే దాని గురించి జరగడం. నాకు తెలిసి ఇది అంటే డైరెక్టర్ గారికి ఎక్కడైనా తగులుంటదేమో రియల్ లైఫ్ లో. సినిమా తగిలింది 100% చెప్పాడు చాలా ఇంటర్వ్యూలో. ఆయన సొంత ఎక్స్పీరియన్స్ ఇది. వెళ్తూ బైక్ మీద వెళ్తూ రైట్ సైడ్ ఒక అమ్మాయిని చూసి అరే భలే ఉంది అనుకున్నాడంట. ఫాలో అయ్యాడు కానీ అది సక్సెస్ఫుల్ అవ్వలేదు ఆ వన్ డేలో. సో సక్సెస్ఫుల్ అవుతే ఎలా ఉంటుంది అనేది సినిమా. అండ్ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ అన్న టైటిల్ పెట్టడానికి అంటే వాట్స్ జస్ట్ దానికి కర్త కర్మ క్రియ మా డైరెక్టర్ గురు పవన్ గారు అండి. యాక్చువల్లీ అది టైటిల్ సినిమా సెకండ్ షెడ్యూల్ అయిపోయింది. టైటిల్ ఇంకా మనం రివీల్ చేద్దాం ఆడియన్స్కి సోషల్ మీడియా అనుకున్న టైంలో ఏదో అనుకున్నాం Feb 13th అని అనుకున్నాం. అదేదో థ్రిల్లర్ కంటెంట్ లాగా ఉంది, హారర్ కంటెంట్ లాగా ఉంది అన్నట్టు. తర్వాత సంథింగ్ దిల్దార్ అనో సంథింగ్ ఇదేదో వచ్చాయి.
ఇంకా ఏదో ఒకటి కావాలి సార్, అదే దిల్లార్ అంటే ఏదో తమిళ సినిమా డబ్బింగ్, కన్నడ సినిమా డబ్బింగ్ లాగా ఉంది. తెలుగు టైటిలే పెడదాం, ఆడియన్స్కి బాగా నానుతున్న పదం పెడదాం, టైటిల్ పెడదాం గురు అనుకుంటే, సరే గురు నువ్వే ఆలోచించు, మరి నేను ఆలోచిస్తుంటాను ప్రాసెస్లో మనోడు ఇక్కడ ఫోన్లోనో టీవీలోనో మన చిరంజీవి గారు పాటినారు ఛాలెంజ్ మూవీలో, నవ్వింది మళ్ళీ చిన్న చిన్న గర్ల్ఫ్రెండ్. నాకు ఫోన్ నిజంగా ఆ పాట విని దాని నుంచి తీసుకున్న పదం. ఓకే, ఫోన్ చేశారు, ఈ టైటిల్ మన సినిమాకి యాప్ట్ ఉంది, ఒక హీరో వెంటనే చూడంగానే అమ్మాయి నచ్చింది, గర్ల్ ఫ్రెండ్గా ఫిక్స్ అయిపోయాడు, నచ్చింది చూడంగానే స్పాట్గా ఐ లవ్ యూ చెప్పేసాడు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దాని బేస్ మీదే కథ. సో ఇదంతా ట్రావెల్ అంతా అమ్మాయి కోసమే కదా, అమ్మాయి నచ్చింది కాబట్టి సార్ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ బాగుంటుంది, చాలా బాగుంది, పైగా మెగాస్టార్ పాట. కోఇన్సిడెన్స్గా ఆ సాంగ్ కూడా వైజాగ్లోనే తీశారు, మా సినిమా కూడా మొత్తం వైజాగ్లోనే, మంచి పాజిటివ్ కోఇన్సిడెన్స్ పెట్టేద్దాం గురు అని ఇమ్మీడియట్గా నచ్చింది గర్ల్ ఫ్రెండ్ అది. అండ్ ట్రైలర్ ని వెంకటేష్ గారు లాంచ్ చేయడం, సో అదంతా ఎలా జరిగింది? సో వెంకటేష్ గారు అదే ట్రైలర్ లాంచ్ చేయాలి, మేమంతా ఏపీ ప్రమోషన్ టూర్లో ఉన్నాము. సో ఇంకా 2 daysలో ట్రైలర్ లాంచ్. మాకు ఎవరు సెలబ్రిటీస్ లైక్ వాట్ యూ సే ఎవరో ఒకరు చేద్దాం అనుకున్న టైంలో, సో వెంకటేష్ గారు ఏంటంటే హీ ప్రామిస్ మీ లైక్ నీ ప్రతి సినిమాకి ఐఎమ్ దేర్ ఫర్ యూ టు హెల్ప్ ఇన్ సమ్ మోర్ అదర్ వే అన్నట్టు. సో ఐ మెసేజ్ హిమ్, సార్ ఇట్లా ఐ నో హిమ్ సిన్స్ పవిత్ర బంధం, మా ఫ్యామిలీకి కొంచెం బాగా క్లోజ్ వెంకటేష్ గారు. సో ఐ మెసేజ్ హిమ్, సార్ ఇట్లా 4th అనుకుంటున్నాం ట్రైలర్, 5th అనుకున్నాం ట్రైలర్, సార్ ఇది మీరు చేతుల మీదుగా చేస్తే బాగుంటుందని మెసేజ్ పెట్టాను. ఇమ్మీడియట్గా విత్ ఇన్ 2 minutes కాల్ మీ, వాట్సాప్ కాల్ చేసి ఎప్పుడు ఎక్కడ 5th అంటే మరి 1 week బిఫోర్, ఎందుకు వీల్ ప్లాన్ 4th ఓన్లీ, 8 days మీకు ఆ పుష్ బాగుంటుంది సార్ మీ ఇష్టం సార్, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మీరు చేస్తే చాలు మాకు అని. ఫైన్ 4th 12:30 PM రామాడి స్టూడియో వచ్చేది క్యాస్ట్ అండ్ క్రూతో, మీరు 11:30కి వచ్చేసి మీ హోర్డింగ్స్ అన్ని పెట్టేసుకోండి, ప్లాన్ చేసేసుకుని నేను వచ్చేస్తాను. 12:30 అన్నారు, 12కే వచ్చున్నారు. సచ్ ఏ స్వీట్ పర్సన్, జెంటిల్మెన్ హీస్. సో ఆయన చేతుల మీదుగా లాంచ్ చేయడం, ట్రైలర్ చూసి ఏదో అనుకున్నాను కానీ బాగుంది ట్రైలర్, చాలా బాగుంది అంటే అప్లికేషన్ కోసం అలా అనుకొని వచ్చారు. ట్రైలర్ చూసి ఏదో అనుకున్నాను, ట్రైలర్ చాలా బాగుంది, ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్, ఇట్ లుక్స్ సో బిగ్ అన్నట్టు. మాకు అది ఓకే, ఏదో అనుకున్నాను కానీ బాగుంది, మాకు అదే ఫస్ట్ 100 marks పడిపోయినాము. సో స్వీట్, వెరీ వెరీ ఎంటైర్ టీమ్. మనకు ఫ్యూచర్లో కూడా మా వెంకటేష్ గారు ఇట్లాగే ఉన్నా, నా ఫ్యూచర్ సినిమాలు కూడా సపోర్ట్ చేయాలి. ఇందాక నేను చెప్పాను కదా, యూనో ద సపోర్ట్ సిస్టమ్ దట్ ఉదయ్ హ్యాస్, అదే ఎవ్రీబడి వాంట్స్ హిమ్ టు యూనో సక్సెస్ అవ్వాలి ఉదయ్. వీడికి ఏదో ఒక బ్రేక్ రావాలి, హీస్ వర్కింగ్ హార్డ్, మూవీ ఆఫ్టర్ మూవీ గివ్ అప్ చేయకుండా చేస్తున్నాడు. సి హీరో ఇస్ గుడ్ లుకింగ్, హీరోయిన్ ఇస్ గుడ్ లుకింగ్, ద డైరెక్టర్ ఇస్ బిగ్, ఏమంటారు ప్రొడక్షన్ హౌస్ ఇస్ బిగ్, ఇవన్నీ కాకుండా ఒక సక్సెస్ పడితే ఆటోమేటికలీ ఎవ్రీబడి విల్ స్టార్ట్ లుకింగ్ గుడ్. సో ఐఎమ్ జస్ట్ విషింగ్ దట్ యునో these both people get thanks sir, thank you. Yeah, you know everybody will start looking good. Success makes people look good. Yeah, exactly. వై ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు ఈ సినిమా పిచ్ అసలు? ఫస్ట్ తొలి ప్రేమ సినిమా నుంచి. Oh yeah, he's die hard fan of Power Star. అరే మీరు కూడా చెప్పింది కదా, సూపర్, చెప్పింది ఇంకా అయిపోయింది సమస్యలు. యాక్చువల్లీ ఒకటి చెప్పాలి శ్రవంతి, ఐఎమ్ సారీ టు కట్ యూ. హీ వాజ్ తన పెళ్ళి, ఓకే సార్ పవన్ గారు హీ వాజ్ సపోజ్ టు కమ్, సార్ ఏదో పని వల్ల రాలేదు. ఆఫ్టర్ 2 days అయింది రిసెప్షన్. Sir said he will come. I don't know if I can tell, but I'm telling. I told yeah. చెప్పాను. So 2 days తర్వాత రిసెప్షన్ కి పవన్ సార్ ఒకవేళ రాకుంటే he wanted to cancel his reception. Oh my god. అయిపోయి ఆల్మోస్ట్ క్యాన్సిల్ అండి. No, చెప్పేసాడు అందరికి క్యాన్సిల్ సార్ రావట్లేదు అని చెప్పేసాడు. 13th February వాజ్ మ్యారేజ్ డే, 16th రిసెప్షన్. నేను పెళ్లికి రిసెప్షన్కి వస్తున్నాను ప్రామిస్ చేశాడు. నాకు ఫస్ట్ పెళ్లి కార్డు ఆయనకే ఇచ్చాను నేను. ఇప్పుడు బేసిక్గా Feb 13th అని ట్రైలర్ చూసినప్పుడు చూడంగానే నా ముఖంలో ఒక స్మైల్ వచ్చింది. Feb 13th వాజ్ మై మ్యారేజ్ డే. Oh my god. నా మ్యారేజ్ డే కూడా. What is this? Pawan Kalyan fan also. No. నా మ్యారేజ్ డే కూడా Feb 13th. ఇంత కోఇన్సిడెన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మ్యారేజ్ డే సేమ్. అరే వా. సో అట్లా అనుకోకుండా కనెక్షన్ కుదిరింది ఈ సినిమాతో స్పెషల్లీ. సో నైస్. అండ్ మీ క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది మీకు? So my character is, she's a sweet, kind, beautiful girl, and then that twist happens where she turns into something else, which is better to watch in the film, because if I tell now then everything will be revealed. But she has a mystery element and she's intelligent and sweet.
అండ్ చూసిన తర్వాత నాకు ఎక్కడో ఒక్కసారిగా అనిపించింది కొంచెం RX-100 లో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కొంచెం లైట్ గా అలా ఏదైనా టచ్ ఉంటుంది. అల్లా మేబీ ఉండొచ్చు. సో వి విల్ నాట్ టెల్ ఎనీథింగ్. మేబీ Yeah. ఉండొచ్చు. You'll have to watch for that. మేబీ సెవెంత్ అన్ని తెలిసిపోతుంది. అండ్ పాటలు స్పెషల్లీ అమ్మాయి గురించి రాసిన పాట చాలా బాగా అనిపించాయి. అండ్ రాహుల్ సిప్లి గురించి పాడిన పాట, ఆ అమ్మాయిని లవ్ సాంగ్ కానీ ఇంకోటి పప్ సాంగ్ ఒకటి ఉంటుంది, గోవా సాంగ్ అని బ్యూటిఫుల్. సినిమాకి ఏం కావాలో దాన్ని యాప్ట్ అట్ ది సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఫస్ట్ హాఫ్ అంతా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టు, సెకండ్ హాఫ్ అంతా థ్రిల్లర్ కంటెంట్, అంటే 6th గేర్లో పోతుంది. దాన్ని ప్రాపర్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎక్సలెంట్ వర్క్. ఎడిటింగ్ సాగర్ అతను కూడా ఇంత పెద్ద మూవీని క్రిస్పీగా కట్ చేయాలి అంటే ఆడియన్స్కి అర్థమయ్యేలాగా కట్ చేయాలి. ఏది ఒక్క ఎలిమెంట్ మిస్ అవ్వకూడదు. సెకండ్ హాఫ్లో ఏ కొంచెం అంటే కథ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు. అండ్ ఏంటంటే సాగర్ రెడ్డి ఫ్యాబులస్ జాబ్. అలాగే మా మనోహర్ కెమెరా ఇది జాతిరత్నాలు చేశాడు. ఆయనకి ఇది ఫస్ట్ టైం కమర్షియల్ సినిమా తీయడం. అయ్యా నేను అంత జాతిరత్నాలు అంత సాఫ్ట్ కూల్ సినిమా తీసాను, ఒక్కసారి నువ్వు చేజింగ్లు ఫైట్లు ఓడ్లు గీళ్ళు అనగానే హీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఎక్సలెంట్ కెమెరా వర్క్, బ్యూటిఫుల్. ప్రతి షాట్ కూడా బాగుంటుంది. సో ఎంటైర్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు అట్లు నారాయణరావు గారు, అంటే ఎంటైర్ టీమ్ వాజ్ వెరీ పాజిటివ్. అంటే యంగ్ టాలెంట్, ఫైర్ ఉన్న టాలెంట్, ప్రూవ్ చేసుకోవాలి బ్రేక్ కోసం. నేను ప్రూవ్ చేసుకుంటాను ఇప్పుడు అన్ని ఫైర్ ఉన్న టీం అంతా. సో ఆబ్వియస్లీ అవుట్పుట్ కూడా అంతే ఫైరింగ్గా అంతే బ్యూటిఫుల్గా వస్తుంది. సో ఓవరాల్గా బాగా చేసాం. చూడండి, చిన్న సినిమా అని కాకుండా ఇప్పుడు కొత్త ఒక ట్రెండ్ నడుస్తుంది, ఆడియన్స్ థియేటర్ రావడం మానేస్తారు సార్ అంటున్నారు. అదేం లేదు, అట్లేమీ లేదు. ఎందుకు ఇప్పుడు KGF చూడకుండా ఇన్ని కోట్లు చేసిందా? RRR, పుష్ప, భీమ్లా నాయక్, మొన్న వచ్చిన కాంతారా, అవి పెద్ద సినిమాలు సార్ అంటారు. సరే ఒకే ఒక జీవితం హిట్ చేశారు. DJ టిల్లు, అశోకవనంలో అర్జున కళ్యాణ్ అన్ని చిన్న సినిమాలే, అవి హిట్ అయ్యాయి. చూశారు కదా, కలెక్షన్స్ బాగా వచ్చాయి కదా. అట్లా ఏం లేదు. ఆడియన్స్ సినిమా బాగుంటే ఎవరు OTT కరోనా ఏది ఆపదు, వచ్చి చూస్తారంతే. పాజిటివ్ టాక్, మంచి సినిమా అని బయటకు వస్తే చాలు, డెఫినెట్లీ దే విల్ స్టార్ట్ వాచింగ్ ఫ్రమ్ మ్యాట్నీ ఆర్ ఫస్ట్ షో ఇట్ సెల్ఫ్. సో ఈ సినిమాకి ప్లస్ ఏంటంటే మ్యూజిక్ ఆల్రెడీ వెళ్ళిపోయింది జనాలకి. అండ్ ఆల్ ద సాంగ్స్ హ్యావ్ డీసెంట్ ఇన్ వ్యూస్. సో మ్యూజిక్ ని ఎలా జడ్జ్ చేస్తున్నారు అని అంటే ఇన్ని వ్యూస్ ఉంటే ఈ సాంగ్ వెళ్ళింది అని. సో ఈ సినిమాకి ట్రైలర్ తో పాటు అన్ని సాంగ్స్ వ్యూస్ చాలా బాగున్నాయి, విచ్ మీన్స్ మ్యూజిక్ అప్రూవల్ ఉంది ఆడియన్స్ లో. సో ఆడియన్స్ లో మ్యూజిక్ అప్రూవల్ ఉంటే ఆటోమేటిక్ సినిమా పట్ల ఇంట్రెస్ట్ ఉండదు. చాలా మంచిగా అనిపించింది. అసలు ఇంటర్వ్యూ చేసినట్టే అనిపించలేదు. అంటే మన క్లోజ్ పీపుల్ తో మాట్లాడితే ఎలా అనిపిస్తుందో, మన ఫ్రెండ్ సర్కిల్ తో మాట్లాడితే ఎలా అనిపించింది. చాలా మనస్ఫూర్తిగా ఈ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ థియేటర్స్ లో వస్తుంది 11th చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి హిట్ అవ్వాలి అని చెప్పి. అట్లీస్ట్ పాజిటివ్ రెస్పాన్స్ ఓకే బాగుంది మనం అని ఇంకొక ముగ్గురు చెప్పగలిగితే చాలు. ఇంకా స్టాలిన్ ఫార్ములా అప్లై చేసే మెగాస్టార్ చిరంజీవి స్టాలిన్ ఫార్ములా. సో ఫైనల్ గా మీ మాటల్లో ఏం చెప్తారు ఆడియన్స్ కి? నచ్చింది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా మంచి సినిమా తీసాము. ఆడియన్స్ ప్లీజ్ ఒక అవకాశం ఇవ్వండి. మీరు వెళ్ళి ఒక టికెట్ కొని చూడండి, ఆటోమేటిక్ విల్ నాట్ డిసప్పాయింట్. 100% పక్కా. The movie is releasing on 11th and please theater ki velandi నచ్చింది గర్ల్ ఫ్రెండ్ చూడండి. నేను ప్రామిస్ ఇస్తున్నాను, మూవీ చాలా బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ and you have shown the love to the songs. Please show love to the movie also, and we worked very hard. So as Uday, so as everyone, the entire crew has worked very hard for your love. So please give it to us. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. సక్సెస్ఫుల్లీ మళ్ళీ సక్సెస్ మీట్ లో కలవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. So nice. Thank you so much.